వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేస్తారు? వైసీపీలో కొనసాగుతారా లేదా? గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపారు. పార్టీకే కాకుండా ఇతర పదవులకు కూడా రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలకు ఇతరత్ర వల్ల తాను పని చేయలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీనితో జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరతారని స్పష్టమైంది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి చెందిన వారిని టీడీపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కొంతమంది ఇప్పటికే పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఇటీవలే పీఎస్సీ చైర్మన్ నియామకంలో జగన్ వ్యవహరించిన తీరుపై జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తనను కాదని ఇతరులను నియమించడం పట్ల ఆయన మనస్తాపానికి గురయ్యారు. దీనితో పార్టీ మారడానికి నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. తాను టీడీపీలో చేరుతున్నట్లు జ్యోతుల నెహ్రూ సమీప బంధువైన పత్తిపాడు ఎమ్మెల్యే వరుగుల సుబ్బారావు ఇప్పటికే ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతుల గెలుపొందారు. తాను గెలవడంతో పాటు మరో 4 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైసీపీని వీడాలన్న నిర్ణయం వెనుక జరిగిన పరిణామాలను వివరించారు. జ్యోతుల నెహ్రూతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడతారనే వార్తలు వినిపిస్తున్నాయి.